హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ టాపిక్లో కేస్ 3కి సంబంధించిన వీడియో లైన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ ఇంక్లైన్డ్ టు విపి అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి లైన్ ప్యారలల్ టు విపి అండ్ ఇంక్లైన్డ్ టు హెచ్పి వీడియో ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియోను నా ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో మిగిలిన వీడియోస్ అన్నీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను. వాటికి సంబంధించినవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి, ఎందుకంటే ఆ అర్థమైతేనే మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దానివల్ల లేటెస్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లైన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ ఇంక్లైన్డ్ టు విపి అంటే ఏంటంటే, లైన్ అనేది ఒక లైన్ ఉందనుకోండి, అది హెచ్పికి ప్యారలల్గా ఉంటుంది అండ్ విపికి వచ్చేసరికి అది సమ్ యాంగిల్ ఇంక్లినేషన్తో ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుందంటే, హెచ్పికి వచ్చేసరికి ప్యారల్గా ఉండాలంటే ఇలా ఉండాలి హెచ్పికి. విపికి ఇంక్లినేషన్ అంటే ఇలా. సో మనకి యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. విపికి ఇంక్లినేషన్ ఇలా కానీ ఉంటుంది. అప్పుడు హెచ్పికి ప్యారల్ అవుతుంది, విపికి ఇంక్లినేషన్లో ఉంటుంది. ఒక ప్రాబ్లం చూద్దాం, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్, ఏ లైన్ ఆర్ఎస్ 100 mm లాంగ్ ఈజ్ ప్యారలల్ టు ది హెచ్పి అండ్ ఇంక్లైన్డ్ 45 degrees టు విపి. సో మనకి అర్థమయ్యేటంతా అంతా ముందు రాసుకుందాం. పక్కనే ఏమని చెప్పాడు, ఒక లైన్ ఉందంట, అది అంతా 100 mm లెంత్తో ఉందంట, అది హెచ్పికి ప్యారలల్గా ఉంది, విపికి ఇంక్లినేషన్లో ఉందంట. సో ఒక లైన్ 100 mm లాంగ్తో ఉంది, అది దేనికి ఇంక్లినేషన్లో ఉందంట, విపికి 45 degreesతో ఇంక్లినేషన్లో ఉందంట. సో ఇంక్లినేషన్ టు విపి ఎంత, 45 degrees. నెక్స్ట్, ఇట్స్ వన్ ఎండ్ ఇస్ 25 mm అబోవ్ హెచ్పి. దాని ఒక ఎండ్ వచ్చేసరికి, ఒక ఎండ్ అంటే ఏంటి, లైన్కి 2 ఎండ్స్ ఉంటాయి, ఒకటి ఆర్ ఇంకోటి ఎస్. ఇందులో ఆర్ఎస్ని ఇచ్చాడు కాబట్టి నేమ్స్, అంటే ఒక ఎండ్ వచ్చేసరికి ఆర్, ఇంకో ఎండ్ వచ్చేసరికి ఎస్. అంటే ఆ 2 ఎండ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత, 100 mm. సో ఇప్పుడు అందులో ఒక ఎండ్ అన్నాడు కానీ అది ఏ ఎండ్ మెన్షన్ చేయలేదు. సో నేను ఆర్ అనుకుంటున్నాను. సో ఒక ఎండ్ వచ్చేసరికి ఎక్కడ ఉందంట, 25 mm అబోవ్ హెచ్పి. అబోవ్ హెచ్పి అంటే ఎక్కడ, రిఫరెన్స్ లైన్కి 25 mmకి పైన, రిఫరెన్స్ లైన్ నుంచి 25 mm పైన ఒక ఎండ్ అనేది ఉందంట లైన్లో. సో 25 mm అబోవ్ హెచ్పి. ఇంకోటి ఎక్కడ ఉందంట, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇంకోటి ఎందుకు, ఒకటి ఫ్రంట్ వ్యూ, ఇంకోటి టాప్ వ్యూ. సో 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే కిందన, రిఫరెన్స్ లైన్కి కిందన. మీకు ఇవన్నీ అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, రెడ్యూస్డ్ లెంత్ కనుక్కోమన్నాడు. అసలు రెడ్యూస్డ్ లెంత్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోస్లో. మనకి ఇప్పుడు ఈ టాపిక్స్లో ఏంటంటే, కేస్ 3కి వచ్చేసరికి రెడ్యూస్డ్ లెంత్, యాంగిల్, ఇంకోటి వచ్చేసరికి ట్రూ లెంత్. సో ఈ 3 ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్లో. మనకి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్లో ఏంటంటే 2 ఇస్తాడు, ఒకటి కనుక్కోమంటాడు. ఇప్పుడు రెడ్యూస్డ్ లెంత్ యాంగిల్ ఇస్తే ట్రూ లెంత్ కనుక్కోమన్నట్టు, యాంగిల్ ట్రూ లెంత్ ఇస్తే రెడ్యూస్డ్ లెంత్ కనుక్కోవాలి. అలాగే రెడ్యూస్డ్ లెంత్ ట్రూ లెంత్ ఇస్తే యాంగిల్ కనుక్కోవాలి. ఈ వీడియోలో నేను రెడ్యూస్డ్ లెంత్ ఎలా, మనకి యాంగిల్ ట్రూ లెంత్ ఇచ్చాడు. ఇందులో 100 mm లాంగ్ అంటే ఏంటి, అది ట్రూ లెంత్. ఇంక్లినేషన్ ఎంత చెప్పాడు, 45 degrees. సో యాంగిల్ ఇచ్చాడు, ట్రూ లెంత్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు, రెడ్యూస్డ్ లెంత్ కనుక్కోమన్నాడు. సో ఈ వీడియోలో నేను రెడ్యూస్డ్ లెంత్ ఎలా కనుక్కోవాలి యాంగిల్ ట్రూ లెంత్ ఇచ్చినప్పుడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ టాపిక్కే, రెడ్యూస్డ్ లెంత్ యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రూ లెంత్ ఎలా కనుక్కోవాలి, రెడ్యూస్డ్ లెంత్ ట్రూ లెంత్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఎలా కనుక్కోవాలి. ఈ రెండు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ వీడియో చూద్దాం. ఏమని చెప్పాడు, ఆర్ఎస్ 100 mm లాంగ్ అన్నాడు. ముందు మీరు ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. సో ఎక్స్ వై రెఫరెన్స్ లైన్ ఇది. ఆర్ఎస్ అనేది ఒక లైన్ ఎక్కడ ఉందంట, అది 100 mm లాంగ్. 100 mm లాంగ్ అంటే ఒక ఎండ్కి ఇంకో ఎండ్కి మధ్య డిస్టెన్స్ 100 mm లాంగ్. ఈ లైన్కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, అందుకని నేనేమనుకున్నాను, ఆ ఒక ఎండ్, వన్ ఎండ్ ఇస్ 25 mm అబోవ్ హెచ్పి అన్నాడు. అంటే ఆ లైన్లో ఒక ఎండ్ వచ్చేసరికి రిఫరెన్స్ లైన్కి 25 mm అబోవ్, పైకి రిఫరెన్స్ లైన్ నుంచి 25 mmకి పైన ఉంది అన్నాడు. ఆ ఒక ఎండ్ అనేది నేను ఆర్ అనుకుంటున్నాను, ఎందుకంటే క్వశ్చన్ మెన్షన్ చేయలేదు ఏ ఎండ్ అని. ఒక క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మనం ఆ ఎండే పెట్టాలి. సో ఆర్ అనుకున్నాను కాబట్టి 25 mm అబోవ్ హెచ్పి అంటే రిఫరెన్స్ లైన్ నుంచి 25 mm పైన ఒక ఎండ్ పెట్టుకున్నాను లైన్లో. సో ఎండ్ నేను ఏమనుకున్నాను, ఆర్ అనుకున్నాను. సో ఆర్. ఫ్రంట్ వ్యూ, హెచ్పి అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ అంటే డాషెస్ ఉంటాయి. సో ఆ లైన్కి ఇంకో ఎండ్ ఏంటి, ఎస్. ఎంత డిస్టెన్స్లో, 100 mm.
లైన్ అంటే ఇలా ప్యారల్గా ఉంటుంది కాబట్టి హారిజాంటల్గా. సో ఇక్కడ 100 mm డిస్టెన్స్లో ఇక్కడ ఉందనుకుందాం. ఇంకో ఎండ్ పేరెంట్ ఎస్, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్. అండ్ నెక్స్ట్ 20 mm ఇన్ఫినిట్ ఆఫ్ వీపీ. 20 mm ఇన్ఫినిట్ ఆఫ్ వీపీ అంటే ఇక్కడ నుంచి 20 mm తీసుకోకూడదు. రిఫరెన్స్ లైన్ నుంచి 20 mmకి కిందన. ఇన్ఫినిట్ ఆఫ్ వీపీ అంటే ఏంటి? కిందన, రిఫరెన్స్ లైన్ కిందన. సో రిఫరెన్స్ లైన్ నుంచి 20 mm కిందన ఇక్కడ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది? ఆర్. ఇక్కడ ఆర్ డాష్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఆర్ అవుతుంది. ఇక్కడ మనం ఆరే కదా తీసుకుంది, ఎండ్ అనేది ఆర్ అనుకున్నాం కాబట్టి టాప్ వ్యూలో మనకు డాషెస్ ఉండవు, అందుకని ఆర్ అనుకున్నాను. సో అలాగే దీని లెంత్ కూడా ఎంత? సేమ్ 100 mm. సో రెండు జాయిన్ చేయండి, ఇలా కరెక్ట్గా డ్రా చేయండి స్ట్రైట్గా. సో వీటికి వస్తే డాష్ ఉంది ఎందుకంటే టాప్ వ్యూ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? ఈ రెండు గీసేసాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ఇంక్లినేషన్ అట్ వీపీ అన్నాడు. వీపీ అంటే ఏంటి? టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే రెండిట్లో ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఎందుకు? వీటి డాషెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ, డాషెస్ లేవు కాబట్టి ఇది టాప్ వ్యూ. ఎంత ఇంక్లినేషన్ ఇచ్చాడు? 45 degrees. అంటే ఇప్పుడు ఎలా డ్రా చేయాలి? ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకుంటాం. ప్రొట్రాక్టర్ పెట్టుకుని ఇక్కడ నుంచి 45 degrees యాంగిల్ చూసుకుని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. నేను ఇక్కడ కనుక్కుందాం 45 degrees యాంగిల్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? కంపాస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకొని కంపాస్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఎక్కడ డ్రా చేయాలి? ఈ ఇంక్లినేషన్ అనేది మనం ఎక్కడ ఏ లైన్ డ్రా చేస్తాం కదా, అది మనం డ్రా చేసిన ఆర్క్ ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతుందో ఆ పాయింట్ వచ్చే వరకు డ్రా చేస్తాం. ఆర్క్ అనేది ఇంటరాక్ట్ అయినంత వరకు డ్రా చేస్తాం. ఇక్కడ ఇంటరాక్ట్ అయింది. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇది S1, ఇది S1 డాష్ అనుకుందాం. ఎందుకు ఇలా అనుకుంటున్నాం అంటే నేను చెప్పాను కదా, మనకి హెచ్పీకి ప్యారలల్గా ఉంది లైన్ అనేది. సో ఇలా ఉంది. వీపీకి ఇంక్లినేషన్లో ఉంది. ఇలా కానీ ఉంది. అంటే మనకి ఇది ఫైనల్ పొజిషన్ కాదు, ఇది కానీ ఫైనల్ పొజిషన్. మనకి నెక్స్ట్ స్టేజెస్ కానీ నెక్స్ట్ కేసెస్ అని అర్థం అవ్వాలంటే మనకి ఇలా పెట్టడం కూడా నేర్చుకోవాలి. అందుకని మనం రెండూ నేర్చుకుంటున్నాం. అంటే ఫస్ట్ లైన్ అనేది ఇలా ఉందనుకుంటున్నాం, తర్వాత దాన్ని యాంగిల్గా మార్చుకుంటున్నాం, యాంగిల్ ఎలా ఉందో. అందుకని మనకి ఫిక్స్డ్ పొజిషన్ కాదు కాబట్టి S1 అని పెట్టాను. ఇది S1 అయితే ఇది S1 డాష్ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కాబట్టి. సో అప్పుడు ఒరిజినల్ పాయింట్ ఏంటి? ఎస్. ఇది S1 కాబట్టి ఇది S అవుతుంది. మనకి ఫిక్స్డ్ పొజిషన్ వస్తుంది. ఇది ఫైనల్ పొజిషన్ మనది. యాంగిల్తో వచ్చేది మనకి ఫైనల్ పొజిషన్, ఇలా హారిజాంటల్గా వచ్చే లైన్ కాదు. సో ఎస్ టాప్ వ్యూ కాబట్టి డాషెస్ రాలేదు. సో ఎస్ వచ్చింది. సో దీనికి స్ట్రైట్గా ఒక లైన్ టాప్ వ్యూ టచ్ ఫ్రంట్ వ్యూ టచ్ అయ్యేంత వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ ఆర్క్ అయితే ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతుందో ఈ ఆర్క్ అను ఈ యాంగిల్ ఒక లైన్, అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఎక్కడ వరకు డ్రా చేస్తారు? ఫ్రంట్ వ్యూకి ఆ లైన్ టచ్ అయ్యేంత వరకు ఇక్కడ టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టచ్ అయిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అదే మనం కనుక్కోవాల్సిన రెడ్యూసల్ లెంత్. అప్పుడు స్కేల్ పెట్టి మెజర్ చేయండి, ఎంతైతే రెడ్యూసల్ లెంత్ అంత రాసేయండి అడిగినప్పుడు, రెడ్యూసల్ లెంత్ ఎంత అని. సో ఇలా కనుక్కుంటాం ఫ్రెండ్స్ రెడ్యూసల్ లెంత్ అనేది. మీకు క్లారిటీ రావడం కోసం ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఏ లైన్ MB 70 mm long is parallel to HP and inclined at the rate of 30 degrees to VP. Its end B is 25 mm below HP and 20 mm behind VP. Determines reduced length. ఇందులో కూడా reduced length కనుక్కోమన్నాడు. సో ఏమి ఇచ్చాడు లైన్? ఈసారి ఇందాక RS ఇచ్చాడు, ఇది MB అన్నాడు. సో MB అంటే ఏంటి? లైన్కి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ వచ్చేసరికి M, ఇంకో ఎండ్ వచ్చేసరికి B. వాటి ఆ లైన్కి 2 ఎండ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? 70 mm. సో మనం ముందు మనకు అర్థమయ్యేటట్టు రాసుకుందాం. MB అనే లైన్ ఉంది, ఎంత డిస్టెన్స్? 70 mm లాంగ్. ఓకే, ఈస్ ప్యారలల్ టు HP అండ్ ఇంక్లైన్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 30 degrees to VP. సో 30 degrees ఇంక్లినేషన్తో ఉంది VPకి, 30 degrees to VP. ఇంకేమన్నాడు? ఇట్స్ ఎండ్ B. ఏ ఎండ్ మెన్షన్ చేశాడు ఈసారి? సో B అనే ఎండ్ అంట. లైన్లో 2 ఎండ్స్ ఉన్నాయి కదా, MB అని. అందులో B అనే ఎండ్ వచ్చేసరికి 25 mm బిలో HP అన్నాడు. బిలో HP అంటే ఏంటి? రెఫరెన్స్ లైన్కి కిందన 25 mm కిందన అంట B అనే ఎండ్ ఉందంట రెఫరెన్స్ లైన్కి. సో అది రాసుకుందాం. B అనే ఎండ్ 25 mm బిలో HP అన్నాడు అండ్ 20 mm బిహైండ్ VP అన్నాడు. బిహైండ్ VP అంటే ఏంటి? మనం వెనక ఉన్న వాళ్ళు పైకి తీసుకురావాలంటే రిఫరెన్స్ లైన్ పైన ఉంటాడు. సో 20 mm బిహైండ్ VP అంటే రిఫరెన్స్ లైన్ నుంచి 20 mmకి పైన ఇంకో వ్యూ ఉందంట. సో
సో 20 mm రిఫరెన్స్ లైన్కి పైన VP. రెడ్యూస్ లెంత్ ఎలా కనుక్కోమన్నాడు, ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఎక్స్ వై. ఇప్పుడు ఏమన్నాడు, MB అనే ఒక లైన్ అంట 70 mm లెంత్తో ఉంది అన్నాడు. అందులో B అనే ఎండ్ వచ్చేసరికి MBలో 2 ends కదా, B అనే ఎండ్ వచ్చేసరికి 25 mm బిలో HP అన్నాడు. అంటే రెఫరెన్స్ లైన్కి 25 mm కింద ఉంది అన్నాడు. సో ఈ రెఫరెన్స్ లైన్ నుంచి 25 mm కింద ఒక ఎండ్ పెట్టుకుంటున్నాడు ఆ లైన్లో. ఆ ఎండ్ ఏమన్నాడు, B అన్నాడు కాబట్టి HP అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూలో డాషెస్ ఉంటాయి. సో డాషెస్ పెట్టాను, 25 mm కింద ఒక ఎండ్ పెట్టుకున్నది B లైన్లో. సో దీనికి 70 mm దూరానికి ఇంకో ఎండ్ ఉంది. సో అదేంటిది M. సో M ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ పెట్టాను. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందన్నాడు రెఫరెన్స్ లైన్ నుంచి, 25 mm డిస్టెన్స్లో కింద ఉందన్నాడు రెఫరెన్స్ లైన్కి. HP కాబట్టి ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ వచ్చాయి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ఎండ్ 20 mm రెఫరెన్స్ లైన్కి పైన, అది టాప్ వ్యూ. సో రెఫరెన్స్ లైన్కి పైన అంటే ఏంటి, రెఫరెన్స్ లైన్ నుంచి 20 mmకి పైన ఒక ఎండ్ ఇంకో ఎండ్ ఉందన్నాడు. అది ఏంటి, B. సో స్మాల్ లెటర్స్గా పెట్టాల్సింది B. సో ఇది వచ్చేసరికి ఒక ఎండ్ లైన్లో, ఇంకో ఎండ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, 70 mm డిస్టెన్స్లో ఉంది కదా, అది ఏంటిది M. సో ఈ రెండు కనెక్ట్ చేద్దాం. స్ట్రైట్గా ఉండాలి ఎండ్స్ అనేవి. సో ఇది టాప్ వ్యూ కాబట్టి వీటి డాషెస్ రాలేదు, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాషెస్ వచ్చాయి. సో ఈ రెండు మనం డ్రా చేసేసాం. ఇప్పుడు ఇంకోటి ఏమో అడిగాడు, మనకి ఇంక్లినేషన్ ఉందన్నాడు దేనికి, VP అంత ఇంక్లినేషన్ 30 degreesతో ఇంక్లినేషన్ ఉందన్నాడు VPకి. సో ఇప్పుడు ఏంటి, ముందు ఇక్కడ ఎండ్ అనేది M1 డాష్. ఎందుకంటే మనకి ఇది ఫైనల్ పొజిషన్ కదా, ఇందా చెప్పాను కదా, మనకి యాంగిల్తో వచ్చేదే ఫైనల్ పొజిషన్. సో అది మనకి ఫైనల్ పొజిషన్ అవుతుంది. ఇది మనకి ఫైనల్ పొజిషన్ అవ్వదు, ఇది మనం అనుకుంటున్నాం. జస్ట్ ముందు లైన్ అనేది ఇలా ఉంది అనుకుంటున్నాం, అందుకని ఇలా డ్రా చేసాం. అనుకుంటున్నాం, జస్ట్ జూమ్ చేసుకుంటున్నాం. అసలు మన ఫైనల్ పొజిషన్ రావాలి కాబట్టి అది ఫిక్స్డ్ పొజిషన్, మనకి ఇంకా అది రావాల్సింది అసలు. సో అది M అవుతుంది. ఇది మనం అనుకుంటున్నాం కాబట్టి M1 అని పెట్టాను, M1 డాష్ M1. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇంక్లినేషన్ 30 degrees to VP అన్నాడు. VP అంటే ఏంటి, టాప్ వ్యూ. ఈ రెండింటిలో టాప్ వ్యూ ఏది, డాషెస్ ఉంటే ఫ్రంట్ వ్యూ, డాషెస్ లేకపోతే టాప్ వ్యూ. సో ఇది టాప్ వ్యూ మనకి. సో 30 degrees ఇంక్లినేషన్తో ఉందన్నాడు. సో ఇప్పుడు ప్రొటెక్టర్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. పెట్టి 30 degrees ఇంక్లినేషన్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం ప్రొటెక్టర్ ఉపయోగించి. డ్రా చేసుకున్న తర్వాత కంపాస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ తీసుకొని కంపాస్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇలా ఒక ఆర్క్ గీస్తాం. ఎక్కడ వరకు గీస్తాం ఆర్క్ అనేది, మనం గీసిన యాంగిల్తో గీసిన లైన్ అనేది, ఆర్క్ అనేది ఎక్కడైతే కట్ అవుతుందో కట్ అయ్యేంత వరకు ఒక ఆర్క్ అనేది గీస్తాం. ఆ లైన్ని కట్ చేసేంత వరకు ఎక్కడైతే కట్ అయిందో అదే మనకి M. అంటే మనకి కావాల్సిన యాంగిల్తో కావాల్సిన లైన్. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్, రెడ్యూస్ లెంత్ కనుక్కోమన్నాడు. రెడ్యూస్ లెంత్ ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి యాంగిల్ అనేది, ఎక్కడైతే పాయింట్ ఇంటరాక్ట్ అయిందో దానికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీస్తాం కిందకి. ఎక్కడ వరకు గీస్తాం, మనకు ఫ్రంట్ వ్యూ అనే లైన్ ఉంది కదా, ఫ్రంట్ వ్యూ. ఆ ఫ్రంట్ వ్యూ లైన్కి టచ్ అయ్యేంత వరకు ఆ లైన్ గీస్తాం. టచ్ అయిన తర్వాత అక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఇది M అయితే దీనికి కింద స్ట్రైట్గా వచ్చేది ఏమవుతుంది పాయింట్, M డాష్. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ ఏమవుతుందంటే రెడ్యూసల్ లెంత్. మీరు స్కేల్తో మెజర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో దాని డిస్టెన్స్ రెడ్యూసల్ లెంత్. సో ఇది మనం కనుక్కోవాల్సిన డిస్టెన్స్, మెజర్ చేసి అక్కడ రాయటం స్కేల్తో ఎంత డిస్టెన్స్ చేసి. సో ఇలా కనుక్కుంటాం. రెడ్యూసల్ లెంత్ ఇస్తే, కనుక్కోమని ఇస్తే, మనకు ట్రూ లెంత్ ఇచ్చి అలాగే యాంగిల్ ఇస్తే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే, మనకి రెడ్యూసల్ లెంత్ ట్రూ లెంత్ ఇచ్చి యాంగిల్ ఎలా కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి, అలాగే రెడ్యూసల్ లెంత్ యాంగిల్ ఇచ్చి ట్రూ లెంత్ కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.